చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, భీముడికి 1000 ఏనుగుల బలం ఉందంటారు. ఆయన దుర్యోధనుడితో చేసినటువంటి గదాయుద్ధంలో భీముడు గెలవలేకపోయాడు. చివరికి దుర్యోధనుడి ఊరువులపై గదతో మోది భీముడు గెలిచాడు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? చాలా అద్భుతమైన ఘట్టం అమ్మ ఇది. ప్రజా జీవనానికి, ముఖ్యంగా విద్యార్థులకి ఇది ఒక అద్భుతమైనటువంటి పాఠం లాంటిది. నిజానికి భీముడికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అంటే, విషాన్నం పెట్టి గంగలో వేస్తే నాగలోకానికి వెళ్ళినటువంటి భీముడు అక్కడ అద్భుతమైనటువంటి అమృతం లాంటి ద్రవ్యాన్ని సేవించి 1000 ఏనుగుల బలాన్ని పొందాడు. ఎప్పుడైతే యుద్ధంలో భీముణ్ణి నేను గెలవాలి అని దుర్యోధనుడు భావించాడో అప్పుడు అకుంఠితమైన దీక్షతో సాధన చేయడం ప్రారంభించాడు. భారత యుద్ధం జరిగింది. కౌరవులంతా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క దుర్యోధనుడు మిగిలాడు. వెళ్ళి ఒక మడుగులో దాక్కున్నాడు, తనకు తెలిసిన జలస్తంభన విద్య ద్వారా. ఆ సమయంలో పాండవులతో సహా కృష్ణుడు ఆ మడుగు దగ్గరికి వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు పాండవులతో అంటాడు, అందరూ చనిపోయారు, నా తమ్ములంతా, ఎవరి కోసం నాకు ఈ రాజ్యం, కాబట్టి మీరే ఏలుకోండి అని ఒక రాజులాగా తానే ఇస్తున్నట్టు మాట్లాడతాడు. ధర్మరాజు కోపం వచ్చి, నువ్విచ్చేదేంటి, క్షత్రియుడు దానం స్వీకరించడు, బయటికి రా, యుద్ధం చేసి యుద్ధంలో నిన్ను గెలిచి మేము రాజ్యాన్ని స్వీకరిస్తాం. మడుగులో ఉన్న దుర్యోధనుడు ధర్మరాజు అన్న మాటలు విని తట్టుకోలేక మడుగు నుంచి బయటకు వస్తాడు. అప్పుడు ధర్మరాజు కదా, అందుకని దుర్యోధనుడితో, నువ్వు మాలో ఎవరితో యుద్ధం చేసినా సరే, ఎలాంటి ఆయుధాన్ని నువ్వు స్వీకరించి యుద్ధం చేసినా సరే మేము సిద్ధం, మాలో ఎవరినో ఒక్కడిని జయిస్తే మొత్తం రాజ్యం నీ సొంతమైపోతుంది అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి, దుర్యోధనుడు అంటే ఏమనుకుంటున్నావు, బలి భీమ సమర్థశ్చ కృతివాన్ రాజో సుయోధన బలీవా కృతివా వేతి కృతి రాజన్ విశిష్యతే అని ఒక అద్భుతమైనటువంటి నిత్యజీవి సత్యాన్ని తెలియజేస్తాడు. భీముడికి 1000 ఏనుగుల బలం ఉన్నది నిజమే, సమర్థుడు, బలవంతుడు. కానీ సుయోధనుడు అద్భుతమైన సాయోధన చేశాడు. 13 వర్షాన్ని, 13 సంవత్సరాలు, అంటే వీడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన సమయం అంతా ఎలా అయినా సరే యుద్ధం వస్తుంది, భీముడిని గెలవాలి అని ప్రతినిత్యము సాధన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు బలవంతుడు గొప్పవాడా, నిత్యము సాధన చేసే సాధకుడు గొప్పవాడా అంటే, కృతి రాజు విశిష్యతే, నిత్యము సాధన చేసేవాడే బలవంతుడి కన్నా గొప్పవాడు. ఇది చాలామంది పిల్లలు అంటుంటారు, మాకు తొందరగా రాదండి, అతనికైతే వెంటనే వచ్చేస్తుంది అంటే. జ్ఞాపక శక్తి భీముడికి నాగలోకంలో దొరికిన వరంలాగా వాళ్లకు పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చి ఉండవచ్చు. కానీ సాధకుడు స్వప్రయత్నంతో అహర్నిశలు కష్టపడి అతనిని జయించవచ్చు అని చెప్పటానికే అద్భుతమైనటువంటి ఈ దృష్టాంతం ఉపయోగపడుతుంది. మరి భీముడు 1000 ఏనుగుల బలం ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుణ్ణి జయించనటువంటి స్థితిని చూసి కృష్ణుడే, నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఊరుభంగం చేయమంటాడు. ఇది బలరాముడు చూస్తాడు. ఎందుకంటే గదాయుద్ధంలో నడుము కింద భాగం మీద ప్రహారం చేయకూడదు. కానీ ఇక ఏ మార్గము లేక అలా దుర్యోధనుణ్ణి పరాజితుణ్ణి చేసి భీముడు బయటపడతాడు. కాబట్టి భగవద్దత్తమైనటువంటి జ్ఞాపక శక్తి ఎంత ఉన్నప్పటికీ సాధన లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. సాధన ద్వారా ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు
అన్న సత్యాన్ని ప్రజానీకానికి తెలియజేయటం కోసమే యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి తత్ అన్య క్వచిత్. ఏదైతే భారతంలో రాస్తానో అదే ప్రపంచమంతా ఉంటుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీకు భారతంలో కనపడుతుంది అని ప్రతిజ్ఞ చేసి మరి వ్యాసుడు రాసి మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానమే పంచమ వేదంగా చెప్పబడిన భారతం. భారతంలోని ఈ కథా ఘట్టము అందరికీ మార్గదర్శకం చేసే అద్భుతమైన విజ్ఞానం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం. గురుగారు, దేవతామూర్తులను మనం అష్టకాలతో స్తోత్రం చేస్తూ ఉంటాం కదా, ఈ నేపథ్యంలో యమాష్టకము యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? యమాష్టకము దేవీ భాగవతంలోని నవమ స్కంధంలోని 31వ అధ్యాయంలో తెలియజేయబడింది. నారాయణ మహర్షి నారదుడికి అద్భుతమైన యమతత్వాన్ని వివరిస్తూ సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడటం కోసం, తిరిగి పొందటం కోసం యముణ్ణి ఎలా స్తుతించిందో వివరిస్తూ యమాష్టకాన్ని తెలియజేస్తుంది. తపసా ధర్మమాసాద్య పుష్కరే భాస్కర పురా ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం అన్న శ్లోకంతో యమాష్టకం ప్రారంభమవుతుంది. అంటే ధర్ముడు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. ఆ ధర్ముణ్ణి గురించి సూర్యుడు పుష్కరిణిలో తపస్సు చేసి యమధర్మరాజుని పుత్రుడిగా పొందాడు అని జ్ఞాపకం చేస్తూ అలాంటి యమధర్మరాజుకు నమస్కారము అని ఈ శ్లోకం యొక్క అర్థం. దీన్ని ఒక్కసారి సూక్ష్మంగా మనం పరిశీలిస్తే సూర్యుడు కాలానికి ప్రతీక. కాలంలో మన ఆచరించే కర్మలన్నింటికీ ఫలాన్ని అందజేసేవాడు యమధర్మరాజు. కాలంలో నేను ఆచరించే అనేక కర్మలకు ఫలితాన్ని అందించేటువంటి ఓ యమధర్మరాజా, నన్ను కరుణించు. ఏ పాపకర్మ చేయటం వల్ల నాకు ఈరోజు ఇలాంటి అవస్థ ఏర్పడిందో, సత్యవంతుడు మరణిస్తాడు కదా, దాని నుంచి నన్ను బయటపడేయి అని సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః, అందరినీ సమదృష్టితో చూస్తూ అందరి కర్మలకు ఫలితాన్ని అందజేసే ఓ యమధర్మరాజా, నీకు నమస్కరిస్తున్నాను, నన్ను కాపాడవయ్యా. నిన్ను శమనుడు అని ఎందుకంటారు అంటే చేసిన తప్పులకు శిక్ష విధిస్తూ వాళ్లకు శాంతిని అందజేసేటువంటి తత్వం ఇది. మనకు సందేహం కలుగుతుంది, శిక్ష విధిస్తే బాధ కలుగుతుంది కానీ శాంతి ఎలా వస్తుంది అని. అంటే ఎప్పుడైతే చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తామో అప్పుడు ఆ కర్మ ఫలం నుంచి బయటపడతాం. తద్వారా ముక్తి మార్గాన్ని నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది రామాయణంలో రాముడు వాలితో అంటాడు. కనుక ఇలా తప్పులకు శిక్షను విధించి అద్భుతమైనటువంటి ఆనందానికి మార్గాన్ని నిర్మించేవాడు కనుక ఆయనను శమనుడు అని అంటారు అని ఈ అష్టకంలో సావిత్రి యమధర్మరాజును కీర్తిస్తుంది. ఎవరైతే ప్రాతకాలంలో లేచి ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి మృత్యు భయం ఉండదు, పాపాల నుంచి విముక్తి లభిస్తుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కారణం, శమనుడైన యమధర్మరాజు నీ జీవితాన్ని సంస్కరించటం కోసం నీకు కర్మ ఫల ప్రదాతగా మార్గదర్శకం చేస్తూ ధర్మ మార్గంలో నిన్ను నడిపిస్తుంటాడు కనుక. అలాంటి అద్భుతమైన అష్టకమే యమాష్టకము. దేవీ భాగవతంలోని నవమ స్కంధంలోని 31వ అధ్యాయంలో సావిత్రి యముడిని ఉద్దేశిస్తూ చెప్పింది అని నారాయణ మహర్షి నారదుడికి తెలియజేస్తాడు. గురుగారు, సంస్కృతం అనేది దేవ భాష, అమృతతత్వమైనటువంటి భాష. ఈ భాషకు సంస్కృతం అనే పేరు ఎలా వచ్చింది? పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం అని సంస్కృతాన్ని ప్రతిరోజు అభ్యాసం చేస్తూ దానిలో భాషణ చేయటం వల్ల నీ తెలివితేటలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. ఎందుకు అవుతాయి ఇలా అంటే, దేవభాష అయినటువంటి ఈ సంస్కృతము మొదట 12 వ్యాకరణాలతో ఉండేది. తరువాత త్రేతాయుగంలో
9 వ్యాకరణాలుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. వాల్మీకి కూడా ఎందుకని రామాయణాన్ని వేదంతో సమానంగా ఉటంకిస్తూ రచన చేశారు అంటే, వేదంలోని ఛందస్సు క్లిష్టంగా ఉంటుంది. లయబద్ధో అక్షర సమహ. వాల్మీకి ఏం చేశాడు, అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్నంతా లయతో పాడుకునే వీలుగా, వీణ మీద వాయించే విధంగా సంస్కృత భాషలో మనకు అందించాడు. కాబట్టి ఆది కవి వాల్మీకి అని కీర్తింపబడ్డాడు. కలియుగానికి వచ్చేసరికి అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. ఈ కలియుగంలో ప్రాణుల యొక్క శక్తి తక్కువగా ఉంటుంది. మరి వీరికి ఎలా అద్భుతమైన ఈ భాషను అందించాలి అని ఆలోచన చేసిన దేవతలంతా పాణిని అనే ఒక మహానుభావుణ్ణి భూమండలం మీద ఆవిర్భవింపజేశారు. ఆయన ఈ 9 వ్యాకరణాలను అద్భుతంగా అధ్యయనం చేసి సమ్యక్కృతం ఇది సంస్కృతం, మనకు అర్థమయ్యే విధంగా, అధ్యయనం చేసే విధంగా, నేర్చుకునే విధంగా అందించాడు. అందుకే ఆ భాషను సంస్కృతం, చక్కగా సంస్కరింపబడి నీలో సంస్కారాన్ని పెంచుతూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించేటువంటి శక్తియుక్తులు కలిగినది కనుక ఇది సంస్కృతము. ఏమిటి మిగతా భాషలోకి సంస్కృతానికి తేడా అంటే, సంస్కృతానికి ఒక్కదానికి మాత్రమే దేవభాషగా అభివర్ణించబడేటువంటి ఈ సంస్కృతము దేవతామూర్తులను కళ్ళ ముందు ఆవిష్కరించుకోవటానికి అనువుగా ఇట్ కన్వర్ట్స్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ సౌండ్. ఎప్పుడైతే సంస్కృతంలో మనం ఆ దేవతామూర్తిని ధ్యానం చేస్తామో వెంటనే ఆ స్వామి మన కనుల ముందు ప్రత్యక్షమవుతాడు. ఈ శక్తి కేవలము సంస్కృతానికి మాత్రమే ఉన్నది. అందుకే పాశ్చాత్యులు కూడా చాలా పరిశోధన చేసి ఒక విషయం చెప్పారు. సంస్కృతంలో మాట్లాడటం వల్ల న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యాయంటే చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా మనం పని చేయగలుగుతాం. అనుకున్న పనిని అద్భుతంగా నెరవేర్చగలుగుతాం. మాతృభాష అయిన తెలుగును ఎందుకని తెలుగు అంటారు? తేనె అగు తెనుగు, మాట్లాడుతుంటే మధురంగా ఉంటుంది. శ్రవణ శుభగమగు ఛందో నియతి గలిగి, యతులు గలిగి, ప్రాస గతులు గలిగి, తీపి గలిగినట్టి తెలుగులో పద్యాలు హొయలు గలిగి ఎడదలూపగలవు అంటారు తెలుగును గురించి చెప్తూ. ఇలా మాతృభాష అయిన తెలుగును, దేవభాష అయిన సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ ఆనందంగా జీవనాన్ని ఎలా గడపాలో తెలియజేసిందే భారతీయ జీవన విధానం. కనుక అభ్యాసిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గురుగారు, బ్రహ్మదేవుడికి సుగ్రీవుడు మనవడవుతాడు అని అంటారు. వారిద్దరి మధ్యన ఆ బాంధవ్యం ఎలా ఏర్పడింది? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన మొదట్లో సంకల్ప సృష్టి చేశాడు. అంటే అనుకుంటే జన్మ వచ్చే విధంగా అలా చేసిన సంకల్ప సృష్టిలో ఉద్భవించిన వాడే వృక్షరజుడు. ఈ వృక్షరజుడు ఒకసారి స్నానం చేయడం కోసం ఒక సరస్సులోకి వెళ్తాడు. ఆ సరస్సులో అంతకుముందు పార్వతీదేవి స్నానం చేస్తూ, అందరూ వచ్చి ఆ సరస్సులో స్నానం చేయటం వల్ల అపవిత్రమవుతోందని భావించి, ఎవరైతే ఈ సరస్సులో స్నానం చేస్తారో వారు స్త్రీమూర్తులుగా మారిపోతారు అంటూ శపించి, వృక్షరాజుడికి ఈ విషయం తెలియక ఆ సరస్సులోకి వెళ్ళి స్నానం చేస్తాడు. వెంటనే స్త్రీమూర్తిగా మారిపోతాడు. అద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతున్నటువంటి ఈ వృక్షరజుడిని చూసి ఇంద్రుడు మోహిస్తాడు. ఆ కారణంగా వాలి జన్మిస్తాడు. అనంతరం సూర్యుడి ద్వారా సుగ్రీవుడు జన్మిస్తాడు. నిజానికి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం అని శ్రీమన్నారాయణుడు దేవతలందరి ముందు వాగ్దానం చేస్తాడు. రావణాసురుడి యొక్క బాధ నుంచి మిమ్మల్ని రక్షించటం కోసం నేనే 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద నివాసం ఉండి ధర్మాన్ని పరిరక్షిస్తాను అని చెబుతూ అభయం ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు దేవతామూర్తులనందరినీ వానరులుగా జన్మించమంటూ ఆజ్ఞాపిస్తాడు. అలా ఇంద్రుడి అంశగా వాలి, సూర్యుడి అంశగా సుగ్రీవుడు జన్మిస్తారు. ఇలా జన్మించటానికి ఒక నిమిత్తం కావాలి కనుక వృక్షరజుడి ద్వారా
వాలి సుగ్రీవులు జన్మించారు. అందుకే కుంభకర్ణుడు ప్రజాపతిస్తు పౌత్రస్త్వం వృక్షరాజ సుత శృత పౌరుషం కస్మాత్ గర్జసి వానరా. ఎందుకయ్యా సుగ్రీవ అరుస్తావు? నాకు తెలుసు నువ్వు బ్రహ్మదేవుడి యొక్క పౌత్రుడివి, వృక్షరజుడి యొక్క కుమారుడివి, అర్థమైంది. అంత మాత్రాన నన్ను గెలుస్తాను అనుకోకు, అనవసరంగా అరవకు అంటూ కుంభకర్ణుడు సుగ్రీవుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధకాండలో 64వ సర్గలో మనకు ఈ శ్లోకం కనబడుతుంది. అలా బ్రహ్మదేవుడికి సుగ్రీవుడికి వృక్షరజుడి ద్వారా బాంధవ్యం ఏర్పడి బ్రహ్మదేవుడి మనముడిగా సుగ్రీవుడు కీర్తింపబడ్డాడు. గురుగారు, గోపీశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? సంధ్యాకాలంలో భక్తులు ఎవరిని కూడా ఆ ఆలయంలోకి దర్శనానికి అనుమతించరు, ఎందుకని? హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్యజనని పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వారితిలయన లేహేన వపుషా అని సౌందర్య లహరిలో శివకేశవ అభేదాన్ని తెలియజేస్తూ అద్భుతమైన శ్లోకాన్ని, అమ్మవారి మహాత్యాన్ని ఆవిష్కరించారు శంకర భగవత్పాదుల వారు. మనందరికీ తెలిసిన కథ, క్షీరసాగర మథనం సమయంలో ధన్వంతరి ద్వారా అమృతాన్ని అందుకున్నటువంటి రాక్షసుల నుంచి ఏ విధంగా దేవతలకు అమృతాన్ని పంచాలో యోచన చేసిన శ్రీమన్నారాయణుడు మోహిని రూపంలో అవతరించి ఆ అమృతాన్ని దేవతలకు అందించాడు. అద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతున్నటువంటి ఆ స్వామిని చూసి పురా నారీభూత్వా పురరూపమపి క్షోభమనయత్, శివుడు కూడా మోహించాడయ్యా నిన్ను అని వివరించాడు. మనకు శ్రీమన్నారాయణుడు మోహిని రూపాన్ని దాల్చిన కథ మాత్రమే తెలుసు, కానీ శివుడి కూడా స్త్రీమూర్తిగా అవతరించినటువంటి కథ అంత ప్రాచుర్యంలో లేదు. అదే బృందావనంలో ఉన్న గోపీశ్వర ఆలయానికి పునాది. కృష్ణుడు గోకులంలో అవతరించిన తరువాత అనేక మంది రాక్షసులు ఆ బాలకృష్ణుడి మీద దాడి చేస్తూ తమ ప్రతాపాన్ని చూపించాలని భావిస్తూ ఉన్నారు. పూతన వచ్చింది, సంహరింపబడింది. అలానే ఒక్కొక్క అసురుడు, తృణావర్తుడు కావచ్చు, ఇలా వచ్చి ఆ స్వామి చేతిలో హతులవుతున్న నేపథ్యంలో శివుడికి ఆ స్వామి లీలలు చూడాలని భావన కలిగింది. వెంటనే బృందావనానికి బయలుదేరాడు. బృందావనంలో ఇలా అసురులంతా వచ్చి బాలకృష్ణుడి మీద దాడి చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఎవరు ఆ ప్రదేశంలో అడుగుపెట్టినా అతనికి అనుమతి నిరాకరించాలి అని ఆ గోకులంలో ఉన్న వాళ్ళంతా తీర్మానించి శివుణ్ణి కూడా లోపలికి రానియడం బంద్ చేశారు. ఇప్పుడు శివుడికి ఏం చేయాలో అర్థం కాల. అందుకని గోపికగా మారిపోయాడు. మారి బాలకృష్ణుడిని దర్శించుకున్నాడు. అనంతరం కృష్ణుడు అక్కడ ఒక శివాలయం నిర్మించాడు. అప్పుడు శివుడు కృష్ణుడికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. నేను ప్రతిరోజు గోపికగా మారి నీ దగ్గరకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, అందుకు అనుమతిస్తే మాత్రమే ఇక్కడ ఆలయంలో నివాసం ఉంటాను, లేకపోతే నాకు ఆలయం అక్కర్లేదు అని చెప్పాడు. ఎందుకంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, అలాంటి అద్భుతమైన నీలమేఘ శ్యాముణ్ణి చూడాలని ఎవరికి అనిపించదు? శివుడు కూడా గొప్ప విష్ణు భక్తుడు. అందుకే నేను గోపికగా మారి నీ దగ్గరకు వచ్చి నిన్ను సేవించటంలో ఉన్న ఆనందం శివుడిగా నీతో కరచాలనం చేయటంలో లేదయ్యా అని చెప్పి ఆ శివాలయంలో నివాసం ఉండి ప్రతి సాయంత్రము గోపిక రూపంలో వచ్చి ఆ స్వామిని అర్చిస్తాడు బృందావనంలో. అందుకే ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ అద్భుతమైన అలంకారాలు చేసుకొని సుగంధ ద్రవ్యాలు పెట్టుకొని వచ్చి స్వామిని దర్శించుకోవచ్చు. సాయంత్రం మటుకు అది గోపికగా మారిన శివుని యొక్క సమయం కనుక ఎవరూ రావద్దు అని నిబంధన పెట్టారు. గోపీశ్వర ఆలయంలో అద్భుతంగా ఆ స్వామిని దర్శించుకున్న శివుణ్ణి గమనిస్తేనే హృదయం
శివశ్చ హృదయం విష్ణు విష్ణువశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ తథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అన్న భావన కలుగుతుంది. ఆ శివకేశవుల అద్భుతమైన రూపాన్ని తలుచుకుంటూ మురిసిపోయే అదృష్టం మనకు లభిస్తుంది. అదే గోపీశ్వరాలయంలో సాయంత్రం పూట భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించటంలోని మహత్యం. గురుగారు, భర్త అంటే భరించేవాడు అని అర్థం చెప్తూ ఉంటారు. నిజానికి ఉత్తమ భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? కార్యేషు యోగి అంటే ఒక పని చేయాలని సంకల్పించినప్పుడు సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగయుచ్యతే. యోగి అన్న శబ్దానికి అర్థం ఏంటంటే అది అయినా కాకపోయినా ఒకే రకమైన మానసిక స్థితి ఉండాలి. భర్త అన్నవాడు భార్యకో పని చెప్పాడు అనుకోండి, భార్య చేయగలిగింది చేయలేకపోయింది, చేయలేనంత మాత్రాన ఆవేశంతో విరుచుకుపడకూడదు, యోగిలాగా ఉండాలి. అందరికీ అలానే అవుతుందని ధైర్యం చెప్పాలి. కరణేషు మంత్రి, సరే చేయకపోయినా పర్వాలేదు అని కూర్చోకూడదు. ఎలా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుందని ఆలోచన చేసే మంత్రిత్వం కలిగిన వాడు భర్త. రూపేచ కృష్ణ, రూపంలో కృష్ణుడిలాగా ఉండాలి. ఎందుకు? అందరినీ మోహంలో ముంచేసేటువంటి మదన మోహనుడు ఆయన. కర్షతి చిత్తమితి కృష్ణ అని అర్థం. మనస్సును ఆకర్షించి తన స్వాధీనంలో ఉంచుకునే అద్భుతమైన రూపం. అలా భర్త ఎంతమంది వచ్చినా సమాధానం చెబుతూ వాళ్లకు అనునయమయ వాక్యాలతో స్వాంతన చేకూర్చునే విధంగా ఉండాలి. కనుక రూపేచ కృష్ణ క్షమయాతు రామ. శత్రువైన విభీషణుడు వచ్చినా ఏం భయం లేదు, నేను నీకు అభయం ఇస్తాను అన్నంత క్షమాగుణం కలిగినవాడు. తనను అరణ్యానికి పంపించినటువంటి కైకేయ మాతకు కూడా సాష్టాంగ దండ ప్రణామం చేయాలని భావించేవాడు. అదే క్షమయాతు రామ. భోజ్యేషు తృప్త, ఇది ప్రతి భర్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పాపం భార్య ఎంతో ప్రేమతో పదార్థం వడ్డించి దాని రుచి ఎలా ఉందో కనుక్కోవాలని ఏ గోంగూర పచ్చడో పళ్ళెల్లో వేసింది అనుకోండి, వెంటనే భర్త దాన్ని తిని మా అమ్మలాగా చేయలేకపోయావే అంటే చాలా బాధపడతారు. అలా కాకుండా గోంగూర పచ్చడిలో ఇంకొంచెం గోంగూర ఉంటే చాలా బాగుండేది అని అభిప్రాయాన్ని మృదువుగా చెబితే తృప్తిగా భోంచేశానన్న భావనను భార్యకు కలిగిస్తే ఆ దాంపత్యం అద్భుతంగా ఉంటుంది. భోజ్యేషు తృప్త సుఖ దుఃఖం మిత్రం, సుఖంలో దుఃఖంలో ఒక స్నేహితుడిలాగా ఉండగలిగితే షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ అని శాస్త్రం భర్తకు ఉండాల్సిన లక్షణాలను అద్భుతంగా వివరించింది. అందరికీ ఈ విషయం అర్థమైతే ప్రతి భార్యాభర్తల దాంపత్యము శివపార్వతుల్లాగా, రాధాకృష్ణుల్లాగా, సీతారాముల్లాగా విలసిల్లుతుంది. ఆరోగ్యకమైన కుటుంబమే అద్భుతమైన సమాజానికి, దేశ ప్రగతికి మార్గదర్శకం చేస్తుంది. కనుక ఇలాంటి లక్షణాలతో కుటుంబాన్ని ఆనందంగా ముందుకు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, అది తప్పదు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ జ్యోతిష్య పరిహారాలు అనేవి ఎందుకు? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నది శాస్త్రవచనం. నిజానికి జ్యోతిష్య ఫలితాలను ఎవరైతే జాతకులకు వివరిస్తూ ఉంటారో ఆ జ్యోతిష్యులే ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది అని కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక వాదన ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే జాతకుడు అనుభవించాల్సిన కర్మ ఫలాన్ని పోగొట్టడానికి మార్గాన్ని చెప్పి దక్షిణ స్వీకరిస్తున్నావో అప్పుడు ఆ కర్మ ఫలం కూడా స్వీకరిస్తున్నట్టే అని ఒక వాదన ఉన్నమాట వాస్తవం. దీనికి ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. వారు అయ్యప్ప స్వామి దర్శనం కోసము కొండ ఎక్కుతున్న సమయంలో వారితో పాటు వస్తున్న ఒక 12 ఏళ్ల బాలికకు కాలులో గాజు పెంకు దిగింది. రక్తం బొటబొటా కారుతోంది. అది గమనించిన వారు తనకు తెలిసిన రేఖీ విద్యతో వెంటనే ఆమెకు ఉపశమనాన్ని కలుగజేశారు. వెళ్ళారు, దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో అదే స్థానంలో ఈయనకు కాలిలో గాజు పెంకు గుచ్చుకుంది. అప్పుడు అర్థమైంది
నాకు తెలిసిన విద్యతో ఆ అమ్మాయి బాధను పోగొట్టాను, కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరో ఒకరు దాన్ని అనుభవించాల్సిందే. ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంతే. అందుకే ఎప్పుడైతే ఎదుటివాడి కర్మ ఫలాన్ని పోగొట్టాలని భావన చేస్తామో అప్పుడు తిరిగి తన దగ్గరకు వస్తే పోగొట్టుకునే తపశక్తి మనలో ఉన్నప్పుడే అలాంటి ప్రయత్నం చెయ్యమని ఒక వాదన ప్రాచుర్యంలో ఉన్నది. కనుక జాతకాలు చెప్పేవాళ్ళు అంత అనుష్ఠానంతో వాక్కు చెబితే నిజమవుతుంది. అలా అద్భుతమైనటువంటి ప్రయోజనం కోసం, సమాజ హితం కోసం వాళ్ళ జీవితాలను వెచ్చిస్తూ కలిగే ఫలితాలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు. కనుక జ్యోతిష్యం అనేది మూఢ నమ్మకం కాదు, ఋషులు మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానం. దాన్ని చెప్పేవారంతా ఆ ఋషి యొక్క అంశ కలిగిన వారే. ఈ విషయాన్ని గమనిస్తూ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఆచరిస్తూ చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. చేసిన కర్మము చెడని పదార్థము బాధ ఎందుకంట అని తత్వం కూడా మనం విన్నాం. కాబట్టి సత్కర్మ ఆచరణ ద్వారా అద్భుతమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.